రెండో రోజు పాదయాత్ర అయితే మేము మొదలుపెట్టాము. మంగంపేట నుంచి మేము 5:30కి లేచాము. మేము లేచేటప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా మేము అక్కడే ఉండేసి అక్కడ ఉన్నటువంటి దేవతా విగ్రహాలని సాగనంపి అక్కడి నుంచి మేము బయలుదేరాము. ఆ తర్వాత కోడూరు దాటిన తర్వాత మైసూరావారపల్లి దగ్గర ఈ విధంగా వాటర్ పోతుంటే అక్కడికి వచ్చి స్నానాలు చేసేసి అక్కడి నుంచి టిఫిన్ చేసేసి మేము బయలుదేరాము. ఇక్కడ నీళ్ళు అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. ఇక్కడే మేము స్నానం చేసేసి ఇక్కడి నుంచి బయలుదేరాము. పొద్దున్నే ఎండ స్టార్ట్ అయిపోయింది. చూడండి, చాలామంది వెళ్ళిపోయారు. మేము కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యాము. మేము తర్వాత మధ్యలో స్నాక్స్ పంచడానికి చాలామంది నడుచుకుంటూ పోతుంటారు కదా, వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడానికి బిస్కెట్ ప్యాకెట్లు, అరటిపండ్లు మేము సొంతంగా మా డబ్బులతో తీసుకొని దారిన పోయే వాళ్ళందరికీ వాటర్ ప్యాకెట్లు, అరటిపండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ పంచుకుంటూ మేమైతే బయలుదేరాము. మధ్యాహ్నం 2:30 కల్లా మేము కుక్కలతోటి చేరుకున్నాము. ఇలా మాడి తోటలో చాలామంది వచ్చేంత ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. తర్వాత భోజనం పెడతారనమాట. అంతా తినేసి అక్కడే దగ్గరగా ఉన్నటువంటి వాటర్లో మళ్ళీ స్నానాలు చేసేసి అక్కడి నుంచి మేము రిటర్న్ అయ్యాము. తర్వాత 8:30కి అలా మళ్ళీ భోజనం చేసేసి ఇక్కడ నైట్ ఇక్కడే ఉన్నాం అనమాట. తర్వాత పిల్లలు కాసేపు డీజే సౌండ్స్కి డ్యాన్స్ వేసుకుంటూ ఇక్కడే ఎంజాయ్ చేశారు. ఇంకా మేము రేపు కుక్కలదొడ్డి నుంచి అన్నమయ్య కాలిబాటలో తిరుమల మహాపాదయాత్ర అయితే మొదలు పెట్టబోతున్నాము. అందరూ రావాల్సింది కోరుతున్నాము.